రీసెంట్‌గా ఒక మూవీ చూసాను. ఆ మూవీ స్టార్టింగ్ చూడగానే ఇదేదో చిన్న మూవీ, స్టోరీ ఏముంటదిలే అనుకున్నాను. కానీ అది ఒక విలేజ్ స్టోరీ టైప్ ఉంది. కానీ ఆ స్టోరీ చూస్తూ ఉంటే ఆ స్టోరీలో నేచురల్‌గా తీశారు. ఇది కన్నడ మూవీ గానీ తెలుగులో డబ్బింగ్ అయ్యింది. అసలు ఎంత బావుందంటే ఆ సినిమా ఎలా అంటే ఒక వ్యవసాయం చేసుకునే వాళ్ళ స్టోరీ అది. వాళ్ళు వ్యవసాయం చేసుకుంటారు. ఆ తర్వాత వాళ్ళు చిన్న ఇల్లు, ఇద్దరు పిల్లలు. ఆళ్ళకి కొన్ని ఆశలుంటాయి. కానీ ఆశలు తీర్చుకోవడానికి డబ్బులుండవు. అయినా సరే చిన్న జీవితంలో ఎలా వాళ్ళు ఉంటారనేది వాళ్ళకి ఒక ఆవు ఉంటది. ఆ ఆవు కడుపుతో ఉంటది. అయితే ఆ ఆవు ఎప్పుడు డెలివరీ అయితే అప్పుడు వచ్చే ఆ ఆవుతో ఆవు డెలివరీ అయ్యాక వచ్చే దూడతో వీళ్ళు ఆడుకుందాం అనుకుంటారు. కానీ అది అప్పటికి ఇంకా అది డెలివరీ అవ్వకుండా అలా లేట్ అవుతూ ఉంటది. ఆ పిల్లలు దానికోసం వెయిట్ చేస్తారు. అది ఆ సినిమాలో అది ఎలా ఉందంటే చాలా బావుంది. సినిమా చూస్తూ ఉంటే ఆ ఎమోషన్ గానీ, ఆ కనెక్షన్ గానీ అందులో పిల్లలకి డబ్బులు వాల్యూ తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే ప్రతీది చిన్న బిట్‌ని కూడా చాలా తీశారు. ఆ సినిమా మనం చూస్తూ ఉంటే చాలా నేచురల్‌గా ఉంది. అది ఎక్కువ హడావిడి ఉండదు. అది కొంచెం స్టోరీ ఓరియెంటెడ్‌లో ఉంటది. మంచిగా పిల్లలతో చూస్తే చాలా అదేంటంటే మదర్ అండ్ సన్, అమ్మ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరూ లవ్ గానీ, అక్కడ ఎఫెక్షన్ గానీ ఎంత బావుంటదంటే అక్కడ అందులో నాన్న తిడతారు గానీ అమ్మ తిట్టదు. కానీ ఒకానొక సిచ్యువేషన్‌లో వాళ్ళ అమ్మకి కోపమొచ్చి తిడితే ఆ అబ్బాయి చాలా బాధపడతాడు. అది చూసేటప్పటికి చాలా వాడు ఫీల్ అయ్యాడని మనకైతే అర్థమవుతది. వాడు ఏమైనా చేసుకుంటాడేమో అని మనం చూడగానే చాలా దీనిగా అనిపిస్తది. కానీ వాళ్ళ అమ్మ మనం ఏదైనా చేస్తే దానికి మనం ఏదో ఒకటి సాధించాలి అనేసి ఒకటి చెప్తది. వాడు చాలా ఫాస్ట్‌గా వెళ్తాడు. కానీ సడన్‌గా ఆగి ఆ మధ్యలో తనకి ఒక అన్న అన్నట్టు ఒక అతను ఉంటాడు. ఆ అన్నయ్య అయితే వాడికి చెప్తాడు, ఆ అమ్మ మన గురించే కదరా చెప్తది అనేసి. ఒక్క క్షణం వాడు ఆగి వాళ్ళ మమ్మీ వాడితో బాగా ఉన్నప్పుడు అనే మాటలు వాడు గుర్తు తెచ్చుకొని చాలా ఎమోషనల్‌లో ఫీల్ అవుతాడు. కానీ ఆ ఏడుపులో కూడా వాడికి వాళ్ళ అమ్మ అనేది తిట్లు మర్చిపోయి ముందు వాడితో ఎంత ప్రేమగా ఉండేదో, ఎన్ని మంచి మాటలు చెప్పేవో గుర్తొస్తూ ఉంటది. ఆ క్షణాన్ని వాడు ఆగి అవి ఆలోచించి అదైతే అసలు అమ్మ అండ్ అంటే వాళ్ళిద్దరి మధ్య రిలేషన్ కానీ, వాళ్ళిద్దరి మధ్య ఉండే ప్రేమ చూపిస్తాడు. అది చాలా బావుంటది. ఇప్పుడు నాన్న తిడతారు కానీ నాన్న మనసులో ఉండే ప్రేమని బయటకు పెట్టడము. తను వాళ్ళ అమ్మతో ఇద్దరం ఒకేసారి పిల్లల్ని తిడితే ఎలా ఉంటుంది, వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కదా, ఎవరో ఒకరే తిట్టాలి కదా, నువ్వే కదా అలాంటివన్నీ ఆ సినిమాలో చాలా చూపించారు. ఆ సినిమా చూస్తేనే అసలు ఎంత బాగుంటుందో. అయితే నాకు ఈ సినిమా చూడగానే చెప్పాలనిపించింది. ఎందుకంటే అది ఈ రోజుల్లో పిల్లలతో మనం చూడడానికి ఎక్కువ హర్రర్ మూవీస్ ఇవన్నీ వస్తున్నాయి కదా, ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ అని చెప్పొచ్చు. చాలా బాగుంది. మీరు ఈ మూవీ చూసినట్లయితే ఈ మూవీ ఏ మూవీ అనేసి నాకు కింద కమెంట్ చేయండి. ఒకవేళ మీకు తెలియకపోతే నాకు కమెంట్ చేస్తే నేను పెడతాను. ఎంతమంది కమెంట్ చేస్తారో చూస్తాను. ఈ స్టోరీ అయితే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. అందుకనేసే ఒకసారి చెప్దాము అనేసి నేను ఇలా చెప్తున్నాను. ఈ సమ్మర్ హాలిడేస్లో ఇది ఒక మంచి మూవీ అనుకుంటాను పిల్లలతో